హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో బ్యాచ్లర్ స్పెషల్గా పొటాటో ఫ్రైని చాలా ఈజీగా, సింపుల్గా, క్రిస్పీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. రసం, పప్పుచారు, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అండ్ అలాగే నార్మల్ రైస్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా, ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇక అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే పొటాటోస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కొంచెం సేపు అయితే నానబెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. పొటాటోస్ని సాల్ట్ వాటర్లో క్లీన్ చేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని పొటాటో పీసెస్ని యాడ్ చేసి ఈ పొటాటో పీసెస్ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటో పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మంటను లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పొటాటో పీసెస్ కొంచెం కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పొటాటో పీసెస్ అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యి లోపల వరకు కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ ఉంటుంది కదా, సో అదే ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ దాకా పచ్చెనపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి, 4 లేదా 5 దాకా కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బంగాళదుంప ముక్కలన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, మీ స్పైసీనెస్కి తగినంత కారం, 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీరా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ బంగాళదుంప ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, చాలా ఈజీగా, సింపుల్గా, ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే బ్యాచిలర్ స్పెషల్ బంగాళదుంప ఫ్రై అయితే రెడీ. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.